హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నమస్తే, నేను మీ సంధ్యని మాట్లాడుతాను, సంధ్య ఫుడ్ వరల్డ్. ఈరోజు మనం చెయ్యబోయేది పికిల్, మ్యాంగో పికిల్ పచ్చడి. దీన్ని కొంచెం తయారీ విధానం ఒకసారి చూద్దాం. మామిడికాయలు చక్కగాను కడుక్కొని బాగా ఆరబెట్టిన తర్వాత దాన్ని ఇలా ముక్కలుగా కొట్టుకోవాలి. చక్కగాను మన యొక్క ఇది ఉంటుంది కదండి, లోనన్న ఈ పెంకు వచ్చేలాగా కొట్టుకుంటే 1 ఇయర్ వరకు అది చక్కగా ఉంటుంది. ముక్కల్ని ఇలాగా పెద్ద పెద్ద ముక్కలుగా కొన్ని తీసుకొని, మీకు వీలైనట్టుగానే చిన్న ముక్కలన్నా కొట్టుకోవచ్చు, ఇలా పెద్దగాను ముక్కలుగాను కొట్టుకొని దాన్ని చక్కగాను ఒక గిన్నెలోని ఒక పాత్రలోని వేసుకొని ఇలా ముక్కలు చేసుకున్నాం కదండి. నేను 10 మామిడికాయలు తీసుకున్నాను. ఆ 10 మామిడికాయలకి దానికి తగ్గ క్వాంటిటీ ఆవగుండ వేస్తున్నాను. ఆవాల్ని చక్కగాను మనం ప్యాకెట్ వస్తుంది కదా, దాన్ని క్లీన్ చేసుకొని కొంచెం వేపేసి దాన్ని లైట్గా వేపి గ్రైండర్ చేసుకున్నాను నేను. చల్లార్చిన తర్వాత ఇలాగ మెంతులు కూడా వేపేసి దాన్ని గ్రైండర్ చేసుకున్నాను. ఇలా వేపడం వలనండి టేస్ట్ అన్నది బాగుంటుంది. పచ్చి మెంతి పొడి కంటాను కొంచెం వేపి కొంచెం చల్లార్చుకొని కొంచెం వేసుకుంటే మన యొక్క బాగుంటుంది. దీనికి ఆవగుండాను మెంతిగుండ వేస్తున్నాం కదండి. ఇగోండి 3 మ్యాంగో కారపొడి చూపించాను కదా, దీన్ని తీసుకుంటే పచ్చళ్ళన్నిటికీనండి 3 మ్యాంగో పొడి మాత్రం రెడ్డిష్గాను 1 ఇయర్ వరకు రెడ్ కలర్ తగ్గ చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు విన్నాను, ఇది కూడా చాలాసార్లు అందరూ చెప్పడం అనే కాదు, మనం కూడా ఇలాగా చూడండి రెడ్ కలర్ ఉంది కదా, ఇది ఇలా మనం ఈ మ్యాంగో ఈ యొక్క మామిడికాయలు ఉన్నాయి కదా, ఈ మామిడికాయల్లో తగినంత కారం వేసాను నేను. కారం వేసిన తర్వాత దీనికి ఎక్స్పైరీ డేట్ కొంచెం చూసుకోండి. దీని కారాన్ని మట్టుకొను మనం ఆవగుండాను మెంతిగుండాను కారం వేసాం కదా, కల్లుప్పు ఉంటుంది కదా, దాన్ని ఏం చేసామంటే గ్రైండర్ చేసేసి ఆ గ్రైండర్ చేసిన యొక్క పొడి సాల్ట్ అవుతుంది కదా, దాన్ని తగినంత సాల్ట్ మాత్రం మామూలుగా నేను తగినంత సాల్ట్ వేస్తున్నాను. 3 days బాగా ఊరిన తర్వాత ఇందులోని పులుపుకి వాటర్ అంతా సాల్ట్ అంతా కరిగిన తర్వాత అండి మనకి మళ్ళీ ఉప్పు కారం మళ్ళీ పడుతుంది. చాలామంది ఇంత ముక్కలకి ఎంతే కారం అని చెప్తున్నారు. 3 days బాగా అది ఊరిన తర్వాత ఈ మామిడికాయ యొక్క పులుపుకి ఆ సాల్ట్ అన్నది తెలియట్లేదు. సాల్ట్ అన్నది కరెక్ట్గానే ఎక్కువగా ఉంటేనే మామిడికాయ కర్రీ అన్నా ఏదన్నా పచ్చడన్నా 1 year వరకు నిల్వ ఉంటుందండి ఏదన్నా. అందుకని సాల్ట్ అన్నది ఎక్కువే పడుతుంది, ఎంతటికి ఎంతే క్వాంటిటీ అని మాత్రం లేదు. మనం తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. ఇంత గుండకి ఇంతే అని చాలామంది చెప్తున్నారు, నేను అలాగే వేస్తున్నాను. కానీ 3 days తర్వాత మాత్రం ఈ పులుపుకి ఆ యొక్క సాల్ట్ కారం చాలట్లేదు. 3 days ఉప్పు కారం బాగా సరిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆయిల్ని ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను నేను. ఆ నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ తీసుకున్నాను. కానీ నేను మాత్రం ఆవకాయలకు మాత్రం ఎప్పుడు నువ్వుల నూనె వాడతాను. ఈ నువ్వుల నూనె మాత్రం బాగా ఎచ్చబెట్టేసి బాగా మరిగిన తర్వాత దాన్ని చల్లారిపోయిన తర్వాత ఏదన్నా మనం ఈ యొక్క నూనె అన్నది కలుపుకోవాలి. అలాగే కలిపేస్తున్నారు కానీ కలపడం వల్ల స్మెల్ వచ్చేస్తుంది, నూనె వల్ల పచ్చడి స్మెల్ వచ్చేస్తుంది. అందువల్ల నూనె అన్నది బాగా కొంచెం మరగబెట్టేసి ఆ మరగబెట్టి కొంచెం బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం ముందే నూనె మరగబెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఈ మొక్కలు కొట్టుకొని తయారు చేసుకుని అన్నీ తయారు చేసేలాగా చల్లారిపోతుంది. దానికి తగినంత మాత్రం నేను మామూలుగా దానికి తగినంత కలిపాను. 3 days తర్వాత మనం ఉప్పు కారం చూసుకొని ఆయిల్ కూడా మళ్ళీ హీట్గా చేసుకొని మళ్ళీ ఇందులో కలుపుకోవచ్చు. నేను పచ్చావకాయ పెడుతున్నాను కాబట్టి ఇది ఎండలో పెట్టవలసిన అవసరం లేదు. దీన్ని ఇలా బాగా ఈ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. కింద మీద ఉప్పు కారం మన మెంతిగుండ ఆవగుండ అన్నీ ప్రతి ముక్కకి కలపడానికి నేను ఇలా కలుపుతున్నాను చక్కగాను. చూడండి ఇంత చక్కగాను బాగా ఇది ఆ నూనె కూడా బాగా ఈ ముక్కలకి అంతటికి బాగా పట్టింది కదా, దాన్ని బాగాను ఈ పట్టిన దాన్ని మనం ఈ యొక్క ఇంత పాత్ర తీసుకొని ఈ పాత్రలో చక్కగా ఇలాగా వేసుకున్నాం కదా, దీన్ని ఈ 3 days అలాగే ఒక మూత పెట్టేసి ఒక డబ్బాలో కానీ ఈ డబ్బాలో వేసేసి కొంచెం మూత పెట్టేసి వదిలేసాం అనుకోండి, వాటర్ అన్నది బాగా దిగుతుంది, ముక్కకంతా బాగా పడుతుంది. 3 days తర్వాత మనం అందులో తగినంత సాల్ట్ కారం అన్ని కలుపుకొని చక్కగా వేసుకోవచ్చు. ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటే ఇది అవ్వదు, 3 days వరకు పర్లేదు. దాని తర్వాత మనం ఇలా గిన్నెలో ఉన్న మూత పెట్టి వదిలేసిన 3 days వరకు పర్లేదు. పులుపుకి గిన్నెది పాడవుతుందని చెప్పి ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీల్లో కానీ ఈ యొక్క గాజు బౌల్లో కానీ చాలామంది అందులో పెడుతుంటారు.
ఆయిల్ అదంతా కొంచెం ముక్కకి పట్టినట్టు కొంచెం కలిపేసి ఇలాగా డబ్బాలో ఎత్తి పెట్టేసుకోవడమే దీన్ని. మా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తే కొంచెం లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని కొంచెం క్లిక్ చేయండి. కొత్త వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. పాత ఛానల్స్ చాలామంది 4 ఇయర్స్ 5 ఇయర్స్ బట్టి చూస్తున్న ఛానల్స్ ఇప్పుడు పికప్ అవుతున్నారు. మేము కొత్తగా ఛానల్ కాబట్టి కొంచెం మా ఛానల్ కూడా కొంచెం లైక్ చేయండి, మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇలా అంతా వేసుకున్నాం కదండి. మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా, దాన్ని ఒక చిన్న ఇంకో డబ్బాలో వేసేసి పెట్టుకున్నా, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ 2 అవర్స్ తర్వాత అది బాగా కిందకి దిగిపోతాయి ముక్కలు. అప్పుడు ఈ ముక్కలన్నీ అందులో వేసేసుకుంటా మనకు సరిపోతుంది. ఆయిల్ అంతా ఇలా మీదనే వేసేసుకుంటే మనం చక్కగాను వాటిని ఒక మూత పెట్టేసాం అనుకోండి, సాయంత్రానికల్లా ఉదయం పెట్టుకుంటే సాయంత్రం కల్లా కిందకి దిగిపోతాయి ఆ ముక్కలు. ఎందుకంటే ఈ యొక్క ఉప్పులోని వాటరు, ఈ యొక్క మామిడికాయ తరక వాటరు, నీరు కింద దిగిపోతుంది. మిగతావన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, 3 డేస్ తర్వాత దాన్ని బాగా కలుపుకొని అందులో మీకు తగినంత ఉప్పు కారం మాత్రం వేసుకోవచ్చు. మెంతిగుండ ఇది మాత్రం దాని క్వాంటిటీ ప్రకారం వేసుకుంటే సరిపోతుంది. తక్కువ ఆవగుండ కొంచెం ఎక్కువ పడుతుంది, మెంతిగుండ మాత్రం చాలా తక్కువ పడుతుంది. ఇలా అయిపోయింది కదండి. 3 డేస్ తర్వాత మనం చక్కగా మూత పెట్టేసిన తర్వాత వీటిని చక్కగాను తీస్తే మనం ఒక 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. ప్రతిదాన్ని బయట పెట్టొచ్చు. దాన్ని కొంచెం మనం ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసామంటే మనం ఎప్పుడు తింటే అప్పుడు చిన్న డబ్బాలో వేసుకొని తింటుంటే అప్పటి వరకు 1 ఇయర్ వరకు ఆ కారం అన్నది మాత్రం బాగుంటుంది. పచ్చడి అన్నది రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. ఇలాగా చూడండి, పచ్చడి అన్నది చూడండి 3 డేస్ తర్వాత అది బాగా కిందకి వెళ్ళిపోయింది కదా. ఓకే, బాయ్, సీ యూ.